హలో గైస్, అందరికీ నా వాయిస్ అనేది వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. ఓకే గైస్, ఈరోజు మనకి ఎన్నో సెషన్ అండి? ఎన్నో సెషన్ మనకి ఈరోజు P2P సంబంధించి ఎన్నో సెషన్? సెవెంత్ సెషన్. ఓకే. సో P2Pకి సంబంధించి మనకి ఇది సెవెంత్ సెషన్ అండి. ఓకే, సెవెంత్ సెషన్. ఈరోజు మనం బేసిక్గా సర్వీస్ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఏంటండి? ఒకటి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, ఇంకోటి స్టాండర్డ్ పర్చేజ్ అంటే మామూలుగా జనరల్గా యూజ్ చేసేది, రెండోది బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. సో మూడోది ఏంటిది? సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఎస్ఎఫ్పిలో మనం సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తాము సో అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. మనం టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్లో సో ఇది కూడా ఒక ప్రొక్యూర్మెంటే. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మన ఎస్ఏపిలో ఎలా చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? సో అందరికీ స్క్రీన్ విజిబులా? ఎస్ఏపిలో మనం సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎలా చేయాలి సో అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. సో జనరల్గా మనకి ఈరోజు సెషన్లో నార్మల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, సో నార్మల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మనం ప్రాసెస్, నార్మల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే. సో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది అంటే మెటీరియల్తో మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. నార్మల్ ప్రొక్యూర్మెంట్లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది చెప్పండి? పర్చేజ్ రిక్విజిషన్ ఉంటుందా ఉండదా? సో నార్మల్ ప్రొక్యూర్మెంట్లో మనకి పర్చేజ్ రిక్విజిషన్, సో పర్చేజ్ ఆర్డరు, గూడ్స్ రిసిప్ట్, సో ఇన్వాయిస్ రిసిప్ట్, పేమెంట్, సో పర్చేజ్ రిక్విజిషన్ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, ఇన్వాయిస్ రిసిప్ట్ ఉంటుంది, ఇన్కమింగ్ పేమెంట్ ఉంటుంది. ఇది నార్మల్ ప్రొక్యూర్మెంట్లో ఉండే ప్రాసెస్ ఇది. ఓకేనా? సో ఇది నార్మల్ ప్రొక్యూర్మెంట్లో మనకి పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్. సో మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో ఎలా ఉంటుంది? సో నార్మల్ ప్రొక్యూర్మెంట్కి సర్వీస్ ప్రొక్యూర్మెంట్కి ఇక్కడ మనకి గూడ్స్ రిసిప్ట్లో కంపల్సరీగా ఏముంటుందండి చెప్పాలి? గూడ్స్ రిసిప్ట్లో కంపల్సరీగా ఏముంటుంది? మెటీరియల్ ఉంటుంది. అంటే మెటీరియల్తో రిలేటెడ్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తుంది. మరి సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో మనకి సర్వీస్ మెటీరియల్ మాస్టర్ అంటాం మనం. ఎస్ఏపిలో మెటీరియల్ ఏమంటాం? మాస్టర్ డేటా. అలాగే మనకి ఎస్ఏపిలో సర్వీస్ ఈజ్ ఆల్సో మాస్టర్ డేటా. సో మెటీరియల్ మాస్టర్ డేటా. సో అలాగే మనకి ఇంకోటి ఏంటిది? సర్వీస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా. ఓకేనా? సో మనకి మెటీరియల్ మాస్టర్ ఉంటుంది, అలాగే మనకి సర్వీస్ మాస్టర్ కూడా ఉంటుంది అనమాట. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మనం చూసుకున్నట్లయితే సో పర్చేజ్ రిక్విజిషన్ ఉంటుంది ఇక్కడ, సో ఎస్ఏపిలో మనకి పర్చేజ్ రిక్విజిషను, తర్వాత ఏముంటుందండి ఇంకా
పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది దీనికి కూడా. పర్చేజ్ ఆర్డర్ కూడా ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఏముంటుందంటే పర్చేజ్ రిక్విజిషన్ దీనికి అవసరం లేదు, డైరెక్ట్గా మనం పర్చేజ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది ఇందులో కూడా. సో మనకి సర్వీస్ గూడ్స్ రిసిట్ బదులు ఏముంటుందంటే మనకి గూడ్స్ రిసిట్ బదులు ఏముంటుంది, సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది. పర్చేజ్ మెటీరియల్ మాస్టర్ బదులు ఇక్కడ ఏముంటుంది, సర్వీస్ మాస్టర్ ఉంటుంది. అర్థమైందా? సో పర్చేజ్ ఆర్డర్కి మనకి సర్వీస్ మాస్టర్ ఉంటుంది, ఇక్కడ మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ అని ఉంటుంది అనమాట. అర్థమైందా? పర్చేజ్ ఆర్డర్కి సర్వీస్ మాస్టర్ ఉన్నట్లే, సో ఇక్కడ మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది. తర్వాత మనకి మీకు అయిపోయింది, ఇన్వాయిస్ రిసీట్ అయిన తర్వాత ఇన్వాయిస్ తర్వాత పేమెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్డర్, సర్వీస్ ఎంట్రీ షీట్, ఇన్వాయిస్ రిసీట్, పేమెంట్. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ అండి. ఎస్ఏపిలో మనకి పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ మెటీరియల్ మాస్టర్ ఉన్నట్లు సర్వీస్ మాస్టర్ ఉంటుంది ఇక్కడ. అలాగే మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది, అలాగే మనకి ఇన్వాయిస్ రిసిట్, అలాగే పేమెంట్. సారీ అండి, మీరు. సో అలాగే ఇక్కడ ఏముంటుంది మనకి రిక్విజిషన్ టీ కోడ్ ఏంటి చెప్పాలి, ME51N, ME21N, ఇది మీగో, ఇది మీరు, ఇది F110 లేదా F-53. సో ఇక్కడ మనకి సర్వీస్ మాస్టర్ని మన ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. ఎస్ఏపిలో సర్వీస్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్ ఎలా అయితే ఉందో ఎస్ఏపిలో ఏం క్రియేట్ చేయాలి మనం. సో లైక్ మెటీరియల్ మాస్టర్ వీ హ్యావ్ టు క్రియేట్ సర్వీస్ మాస్టర్ ఇన్ ఎస్ఏపి. సో హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ గూడ్స్, it's not purchasing the goods, so we are receiving the service from the vendor, we are not receiving the material. Okay, so if it is material then definitely material ledger will impact. SAP లో మనకి మెటీరియల్ లెడ్జర్ ఉంటుంది అనమాట. మెటీరియల్ సంబంధించి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత అని తెలుసుకోవాలంటే మెటీరియల్ లెడ్జర్ ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ ఇన్వాయిస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది అంటే ఇన్వాయిస్, అలాగే మనకి ఇక్కడ ఏముంటుంది పేమెంట్ ఉంటుంది అనమాట. సో దానికి మళ్ళీ ఇక్కడ F-53నే. కాబట్టి ఇక్కడ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనేది బేసిక్గా మనకి చిన్న చిన్న సర్వీసెస్ చేస్తూ ఉంటాం, వాటికి కూడా PO అవసరమవుతుంది మనకి. వాటికి కూడా మనకి ఏం అవసరమవుతుంది, PO అవసరమవుతుంది. సో కొన్ని పర్చేజెస్కి మనకి ఏం అవసరమవుతుంది, PO. దీనికి సంబంధించి మనకు కావాలంటే రిక్వెజిషన్ కూడా క్రియేట్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. సో జనరల్గా కేతో డినోట్ చేస్తారు మనం. కే మనకి అకౌంట్ అసైన్మెంట్ వచ్చేటప్పుడు కే అంటే ఏంటి, కాస్ట్ సెంటర్. అలాగే మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి డి అని చెప్పి తీసుకుంటాం. డి అంటే ఏంటి, సర్వీస్. ఓకే, సో దీనికి రిక్వెజిషన్ కూడా చేయొచ్చు మీరు. సో ఇక్కడ మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో మనకి పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, సర్వీస్ ఎంట్రీ షీట్, ఇన్వాయిస్ రిసిట్, అలాగే మనకి పేమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, సర్వీస్ మనకి సర్వీస్ సంబంధించింది కాబట్టి సర్వీస్ ఎంట్రీ షీట్, సో ఇన్వాయిస్ రిసిట్, అలాగే మనకి పేమెంట్. ఓకేనా? ఇది మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి. పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, సర్వీస్ ఎంట్రీ షీట్,
ఇన్వాయిస్ రిసిప్ట్ అలాగే పేమెంట్. సో ఇది సర్వీస్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి. సో మనకి CS03 అనేది ఒకటి ఉంది అండి. మనకి ఏముంది? CS03 సర్వీస్ ఎంట్రీ షీట్. ఎంటర్. CS03 సారీ ఇక్కడికి వెళ్ళొచ్చు మీరు. లాజిస్టిక్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, సర్వీస్ ఎంట్రీ షీట్, సర్వీస్ మాస్టర్ AC03. సారీ, సర్వీస్ మాస్టర్ టీ కోడ్ ఏంటి రాసుకోండి. సర్వీస్ మాస్టర్ టీ కోడ్ AC03. AC03 ఇది రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి. అర్థమైందా? సో మనం దీని మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి, మనకి చాలా సర్వీస్, కన్సల్టింగ్ సర్వీస్, రిపేర్స్, మిషనరీ చేసేటప్పుడు మిషనరీ సంబంధించి లూబ్రికెంట్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు సర్వీసెస్. అవునా కదా? బైక్ సర్వీసెస్, కార్ సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్ కాదా? కాబట్టి ఎస్ఏపిలో సర్వీసెస్ అనేది హవర్లీ బేస్ మీద ఉంటుంది ఛార్జెస్. అవునా కదా? కొన్ని ఛార్జెస్ అవర్లీ బేస్ మీద ఉంటుంది. కన్సల్టింగ్ సర్వీసెస్ అవర్లీ బేస్ మీద ఉంటుంది. అవునా కదా? కన్సల్టింగ్ సర్వీసెస్ అవర్లీ బేస్ మీద ఉంటుంది. ఛార్జెస్ వచ్చేటప్పటికి కన్సల్టింగ్ సర్వీసెస్ మనకి అవర్లీ బేస్ మీద ఉంటుంది. సో మనకి సర్వీస్ వచ్చేటప్పటికి ఇది బేసిక్గా సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ మనకి క్రియేట్ మీద క్లిక్ చేసి మనం సో ఇక్కడ కన్సల్టింగ్ సర్వీసెస్, సర్వీస్ కేటగిరీ, కంప్లీట్ సర్వీస్. ఓకే, సో ఇది మెజర్మెంట్ మనం హవర్లీ బేస్ మీద కాబట్టి హవర్లీ అని చెప్పి తీసుకొని ఎంటర్ కొడతాం. ఓకే, వాల్యుయేషన్ క్లాస్ మనకి సర్వీసెస్ సంబంధించి కాబట్టి సర్వీస్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, సేవ్ ఇట్. అయిపోయింది. సో ఈ సర్వీస్ నెంబర్ని మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. దీన్ని యాక్టివిటీ నెంబర్ అంటారు. సో దీన్నే మనం ఏమంటారు? యాక్టివిటీ నెంబర్. అంటే సర్వీస్ ఇచ్చేటప్పుడు మనం బేసిక్గా మనం సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ సింపుల్ అంతే. యాక్టివిటీ నెంబర్, సర్వీస్ కేటగిరీ, ఈ సర్వీస్ సంబంధించి మనం అవసరమైతే మెటీరియల్ గ్రూప్, సర్వీస్ గ్రూప్ ఉంటుంది అనమాట రియల్ టైంలో. సో రెస్పెక్టివ్ సర్వీస్ గ్రూప్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో సర్వీస్ గ్రూప్ కూడా తీసుకోవాలి. డివిజన్ అంటే ఏ ప్రోడక్ట్, ఈ సర్వీస్ అనేది ఏ ప్రోడక్ట్ సంబంధించింది. ఓకే, ఆ డివిజన్ వాల్యుయేషన్ క్లాస్ తీసుకోవాలి. వాల్యుయేషన్ క్లాస్ అంటే సో క్లాసిఫికేషన్ ఆఫ్ ది సర్వీస్ అని అర్థం. రాసుకోండి. సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది సర్వీస్ వీ హ్యావ్ టు గివ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. చెప్పండి ఒకసారి. యాక్టివిటీ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది సర్వీస్, యూనిట్, మెజర్మెంట్, డివిజన్, వాల్యుయేషన్ క్లాస్, సర్వీస్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ మనకి యాక్టివిటీ నెంబర్ ఉంటుంది, సర్వీస్ కేటగిరీ ఉంటుంది, బేసిక్ మెజర్మెంట్ ఉంటుంది, మెటీరియల్ సర్వీస్ గ్రూపు, డివిజను, వాల్యుయేషన్ క్లాసు. ఓకేనా?
సో కాబట్టి యాక్టివిటీ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది సర్వీస్, యూనిట్ మెజర్మెంట్, డివిజన్, వాల్యుయేషన్ క్లాస్, సర్వీస్ గ్రూప్, ఇవన్నీ కూడా మనకి బేసిక్గా మనం చెప్పుకునేవే. ఓకేనా? సో ఇవి మనం చేసిన తర్వాత సేవ్ చేసేసేయండి. సేవ్ చేసేస్తే అయిపోతుంది. తర్వాత మనం పర్చేస్ రిక్విజిషన్ని క్రియేట్ చేద్దాం. ఈ యాక్టివిటీ నెంబర్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్, మనకి రిక్విజిషన్ క్రియేట్ చేద్దాం. ఓకే, పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? రిక్విజిషన్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్ బై రిక్విజిషన్? వాట్ ఈస్ మీన్ బై రిక్విజిషన్ చెప్పాలి. రిక్విజిషన్ అంటే ఏంటి? రిక్విజిషన్ ఈజ్ నాకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డాక్యుమెంటా? రిక్విజిషన్ ఈజ్ అన్ ఇంటర్నల్ డాక్యుమెంట్. సో ఇంటర్నల్గా మనం ఒక రిక్విజిషన్ క్రియేట్ చేసుకొని ఫైనాన్స్ మేనేజర్తో అప్రూవ్ తీసుకోవాలి. అది అర్థమైందా? మనకి ఏమేమి కావాలి అనేది రిక్విజిషన్ బేస్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ద పర్చేజ్ ఆర్డర్. ఓకేనా? రిక్విజిషన్ టీ కోడ్ కావాలంటే మనకి పర్చేజ్ రిక్విజిషన్ ME51N. ఓకే, సో మనం అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఏం తీసుకోవాలని చెప్పాను? కాస్ట్ సెంటర్. ఐటమ్ కేటగిరీ ఏం తీసుకోవాలి? డి అంటే సర్వీస్. సో మెటీరియల్ ఉంటుందా దీనికి? సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ ఉంటుందా? మెటీరియల్ ఉండదు. క్వాంటిటీ 1, యూనిట్ ఈచ్ లేదా హవర్లీ బేస్ మీద పెట్టుకోవచ్చు. డెలివరీ సర్వీస్ ఎప్పుడు డెలివరీ చేస్తున్నారు? 20వ తారీఖున. మెటీరియల్ గ్రూప్ తీసుకోవాలి సర్వీస్ అన్నది. ప్లాంట్ ఇది తీసుకుని ఎంటర్ కొట్టండి ఇప్పుడు. సో ఎంటర్ కొడితే సర్వీస్ నెంబర్ అడుగుద్ది. ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇచ్చేయండి ఇట్లా ఎంటర్. క్వాంటిటీ అని అంటే 1 ఈచ్. సో ఇక్కడ ఇది ఏ సర్వీసెస్? కన్సల్టింగ్ సర్వీస్ సంబంధించి మనం. సో కన్సల్టింగ్ సర్వీసెస్, ఇది కంపెనీ కోడ్ మంది CHA1. కన్సల్టింగ్ సర్వీసెస్. సో కన్సల్టింగ్ సర్వీస్ GL తీసుకోండి. కాస్ట్ సెంటర్ ద్వారా మనం బుక్ చేస్తున్నాం కాబట్టి అకౌంట్ అసైన్మెంట్ K అని చెప్పి తీసుకుంటే కాస్ట్ సెంటర్ ఇవ్వాలి మనకి. కాస్ట్ సెంటర్. ఓకే, పర్చేసింగ్ గ్రూప్ అనమాట. పర్చేసింగ్ గ్రూప్. సో ఎంటర్. రిక్విజిషన్ నెంబర్, రిక్విజిషనర్ ఇక్కడ ఏమీ లేదు పేర్లు, మరి ట్రాకింగ్ నెంబర్ ఇవేం అవసరం లేదు. సేవ్ చేయండి. సో ఇలా మన పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి? పర్చేజ్ రిక్విజిషన్ కూడా నోట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? పర్చేజ్ రిక్విజిషన్ని యూజ్ చేసుకొని చెప్పాలి. పర్చేజ్ రిక్విజిషన్ని యూజ్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. ME21N. సో ఇక్కడ మనకి సప్లయర్, ఓకే, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్ ఏంటండి? CHA1. సో ఇక్కడ మనకి రిక్విజిషన్ నంబర్ ఎంటర్. ఓకే, ప్రైస్. ఓకే, సో కన్సల్టింగ్ సర్వీసెస్ అకౌంట్ అసైన్మెంట్. ఓకే, సర్వీసు లిమిట్స్. ఓకేనా? సో మనకి జనరల్గా ఇవన్నీ కూడా వచ్చేసేయాలి. మనం రిక్విజిషన్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ రిక్విజిషన్ నెంబర్తోనే మొత్తం అన్నీ అవ్వాలి. సరే, మళ్ళీ అడుగుతుంది కాబట్టి ఇద్దాం.
ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ సర్వీసెస్ సంబంధించి ఇంత అని ఇచ్చేయండి. ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఎర్రర్స్ వస్తాయి, లేదంటే తీసేసి సేవ్ చేయండి. దాట్స్ ఇట్. సో ఇలా మనం పర్చేజ్ రిక్విజిషన్ ద్వారా సో ఏం క్రియేట్ చేస్తాం మనం? సర్వీస్ సంబంధించిన పీఓ క్రియేట్ చేస్తాం. తర్వాత మీకు గూడ్స్ రిసిట్ ఉండదు, ఏముంటుంది చెప్పండి? సర్వీస్ ఎంట్రీ షీట్ టీ కోడ్ ఏంటి? రాసుకోండి అందరూ కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గూడ్స్ రిసిట్ బదులు ఏముంటుందండి? సర్వీస్ ఎంట్రీ షీట్ ML81N. సర్వీస్ ఎంట్రీ షీట్ టీ కోడ్ ఏంటి? ML81N. ఓకే, సో ఇక్కడ మనకి సర్వీస్ ఉంటుంది ML81N. ఓకేనా? సో మన SAPలో ML81Nలోకి వెళ్ళిపోయి ఎంటర్ కొట్టండి. సో ML81లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఇక్కడ అదర్ పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి తీసుకొని ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ PO నెంబర్ తీసుకోవాలి మనం. సరే, ఇక్కడ PO నెంబర్ సరిగా సేవ్ అవ్వలేదనుకుంటా. సో ME23Nలోకి వెళ్తే ఇక్కడ PO నెంబర్ వస్తుంది అనమాట. సో ఈ PO నెంబర్ తీసుకోండి ఫస్ట్. సో అదర్ పర్చేజ్ ఆర్డర్, ఓకే. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. దీంట్లో సర్వీస్ నెంబర్ ఇది తీసుకొని ఎంటర్ కొట్టండి. ఇదేంది? ఓకే, కావాలండి లైన్ ఐటమ్ వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది సర్వీస్ నెంబర్. ఇది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సర్వీస్ ఓకే అని చెప్పేసి సెట్ ఫైనల్ ఎంట్రీ ఇది. తర్వాత ఈ జెండాకారం మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ సర్వీస్ యాక్సెప్ట్. తర్వాత మీరు సేవ్ చేయండి. దాట్స్ ఇట్. సర్వీస్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే సర్వీస్ ఎంట్రీ షీట్ ఎర్రర్స్ ఉన్నాయి మొత్తానికి. సో ఏదో మొత్తానికి మనకి ఎర్రర్ వచ్చిందండి. చెక్ లెడ్జర్ గ్రూప్ BB CHA1. ఓకే, సో ఇది నేను కన్సల్టెంట్కి టికెట్ రైస్ చేయండి. IT వాళ్ళకి ఏం చేయాలి? టికెట్ రైస్ చేయాలి. టికెట్ ఎక్కడి నుంచి రైస్ చేస్తారు? టూల్ ఏంటండి? టికెటింగ్ టూలు చెప్పాలి. టికెటింగ్ టూల్ ఏంటి? మీరు రేపు పొద్దున ఇలా ఎర్రర్స్ వస్తే, టెక్నికల్ ఎర్రర్స్, టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ టూల్లోకి వెళ్ళి ఈ ఎర్రర్ సంబంధించిన డిస్క్రిప్షను, ఈ ఎర్రర్ ఇస్తే ఎవరు సాల్వ్ చేస్తారు? IT వాళ్ళు సాల్వ్ చేస్తారు. IT అంటే ఎవరు? FICO కన్సల్టెంట్స్, MM కన్సల్టెంట్స్. ఈ ఎర్రర్ నేను సాల్వ్ చేస్తాను. నా వరకు అయితే సాల్వ్ అయిపోయింది. మరి చూద్దాం. పోస్టింగ్ ఎగ్జిస్ట్ CHA1 B1 deletion is not possible.
ఇది బ్యాక్ ఎండ్లో రకరకాల కంపెనీ కోడ్లతో లింకప్ అయిపోయి ఉన్నాయి అనవసరంగా. ఇదంతా చాలా చెత్త ఉందిగా. ఒకసారి మళ్ళీ చూస్తా నేను. ఇప్పుడు ఇది సేల్ అయ్యేటట్లేదు. డీయాక్టివేట్లో పెడతాను. సరే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. టీ కోడ్ ఏంటండి? ML81N. సో అదర్ పర్చేజ్ ఆర్డర్. సో దీని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే, తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. కన్సల్టింగ్ సర్వీసెస్, సర్వీస్ నెంబర్ ఎంత? 121. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే, అలాగే జెండా గారి మీద క్లిక్ చేసి సేవ్ చేయండి. ఇంకా దీనికి ప్రాబ్లం ఉంది, మొత్తానికి బ్యాక్ ఎండ్లో ప్రాబ్లం ఉందండి ఇది. సో ఇది ఎర్రర్ సాల్వ్ చేయాలంటే మనం సర్వర్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి, ఎందుకంటే RNC type 0 ఇది బ్యాక్ ఎండ్ ప్రాబ్లం ఉంది. ఇది వదిలేసేయండి, ఇక్కడ దాకా చేసి జనరల్గా అయితే సేవ్ చేసేస్తాము. సేవ్ చేసేసిన తర్వాత ఇంకా మనకి ఈ సేవ్ అయిపోయింది. సో తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇన్వాయిస్ చేయండి. సో ఇన్వాయిస్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించి ఇన్వాయిస్ సంబంధించి చిన్న సెటప్ చేసుకుంటా బ్యాక్ ఎండ్లో నేను. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎండ్? ఇంకా చెప్పాలి. ఇక్కడ మనం పర్చేజ్ ఆర్డర్ నెంబర్ తీసుకుందాం మనం. సో MB23లో పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది కదా.
సో మేబీ ఈ ఇష్యూ మూలంగా మనకి పిఓ కూడా పిక్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, చిన్న ప్రాబ్లం ఉంది సర్వర్లో. సో మీకు దీనికి సంబంధించి ప్రాసెస్ స్టెప్స్ అయితే ఇవే. సో మీరు తర్వాత పేమెంట్ ఇవన్నీ ప్రాసెస్ స్టెప్స్ నేను ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. సిస్టంలో ప్రాబ్లం ఉంది, ఓకేనా. మీట్లో పెట్టాలి అందరూ కూడా. సో సిస్టంలో ప్రాబ్లం ఉంది, నేను వీడియో పెడుతున్నాను ఎలా చేయాలన్నది. సేమ్ ఇంతే స్టెప్స్, ఇంతే. అవి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకే. సో ఎప్పటిలాగే మనం మీరు ఎలా చేసాం, సో మీకు ఎలా చేసాం, ఇది కూడా అంతే. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఎండ్ యూజర్. సో దీనికి సంబంధించి నోట్స్ ఇస్తాను నేను ఇప్పుడు, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి. సో ఇది మీకు చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి. నోట్స్ కూడా సర్వీస్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి చదివేసేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఓకే. సో ఇదే సేమ్ ML81N మీకు బట్ సిస్టంలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. సో కుదిరితే రేపు వద్దని చూద్దాం, ఓకే. బట్ ఆ వీడియో చూసి మీరు కంప్లీట్ చేసుకోండి.